ఈరోజు మనము ఆర్థిక సమస్యలు అంటే డబ్బు పరంగా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్న ఉద్యోగం ఇట్లాంటి సమస్యలు ఉండి అప్పులున్న ఇవన్నిటికీ ఏంటంటే డబ్బు మూల కారణం కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మనము ఏ రెమెడీ చేసుకుంటే మనకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఓకే, చెప్తాను ఇప్పుడు దాంట్లో. అయితే మెయిన్లీ మనీ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ మనము మంత్ర స్తోత్ర జపం ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి మనీ మనీ ప్రాబ్లమ్స్ తగ్గాలన్నా లేకపోతే మనీ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలన్నా మనము మొట్టమొదట విష్ణు సహస్రనామము వినడం కానీ పారాయణం కానీ ఇంకా ఏ రూపంలోనైనా మనం దాన్ని రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో దాన్ని ఒక భాగంగా వినడము చదవటము లేకపోతే కొన్నిసార్లు విని కొన్నిసార్లు చదవడము. ఓకే, ఈవెన్ మీరు కుర్చీలో కూర్చొని ఇట్లా సోఫాలో కూర్చొని ఇట్లా విన్నా చదివినా కూడా మీకు బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అదేవిధంగా దాంతోపాటు లేకపోతే మీకు మీ కన్వీనియన్స్ని బట్టి లక్ష్మీ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ లేదా మీరు కనకాధర స్తోత్రం కానీ లేదా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా మీరు చేయవచ్చు. ఎందుకంటే ఈ ఫెమినైన్ డీటీస్ అంటే ఈ ఫీమేల్ ఫామ్స్ ఓకే వీళ్ళందరూ కూడా శుక్రుడి కిందికి వస్తారు. శుక్రుడికి అధిపతి లక్ష్మి. లక్ష్మి అంటే ధనము. ఓకే, విష్ణు సహస్రనామంలో విష్ణువు యొక్క భార్య లక్ష్మి కాబట్టి మీరు ఇండైరెక్ట్గా విష్ణువుని కొలిస్తే మీకు లక్ష్మిని కొలిసినట్టే అంట. ఎక్కడ విష్ణు ఉంటాడో అక్కడ లక్ష్మి కూడా ఉంటుందన్నమాట. ఎక్కడ లక్ష్మి ఉంటే అక్కడ విష్ణువు కూడా ఉంటాడు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇది చేసుకోవచ్చు. సో ఇట్లా చేస్తే మీకు ఏంటంటే కొంచెం ఒక 10-15% మీకు కొంచెం మీకు మీ పరిస్థితి ఇంప్రూవ్ అయినట్టుగా మీకు కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే కొన్ని నెలలు పడుతుంది. ఓకే, ఒక మీరు 30-40 ఇయర్స్గా అసలు మీరేమి రెమెడీ చేయకుండా ఒకటేసారి చేస్తే మీకు వెంటనే ఆ రెమెడీ ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఒక ఫ్యూ మంత్స్ కనిపిస్తుంది. అది కూడా మీరు రెగ్యులర్గా చేస్తే. లేదు నాకు ఎక్కువ డబ్బు కావాలి అన్నట్టంటే మీరు ఓవర్ నైట్ అంబానీలు అట్లా అయిపోరు. కానీ ఏంటంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి కొంచెం చేతిలో డబ్బు ఆడాలంటే మీరు ఈ స్తోత్రాలని 10 సార్లు 21 సారి అట్లా మీరు నిరంతరం ప్రతిరోజు ఇంకా 365 డేస్ అట్లా లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలి. సాధారణంగా ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అది ఆబ్వియస్లీ మన కర్మ బ్యాడ్ ఉన్నప్పుడే వస్తుంది అనమాట. సో కర్మ బ్యాడ్ ఉంది అనేసి అంటే సాధారణంగా జాతకులు ఒక 30-35 ఇయర్స్ మిడిల్ ఏజ్ వరకు కూడా ఎవరన్నా ఇట్లా ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే కనుక సాధారణంగా వాళ్ళకి అవి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. మీరే చూసుకోవచ్చు. ఓకే, అన్లెస్ వాళ్ళకి ఏదైనా స్కిల్ ఉండి లేదా అట్లా ఏదన్నా స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇట్లా మిడిల్ క్లాస్ లైఫ్ని చాలామంది బతుకుతుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు డైలీ ఒక పొద్దున్నేసి ఇంకా టిఫిన్ చేసినట్టు టిఫిన్ డే మొదలుపెట్టినట్టు ఏదో ఒక టైంలో స్తోత్ర జపాన్ని మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా పారాయణం చేస్తుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు. లేదా నాకు ఇంకా గట్టిగా కావాలి అని అనుకునే వాళ్ళకి అనుష్ఠానం సాధన రూపంలో అంటే ఒక స్తోత్రాన్ని ఇప్పుడు విష్ణు సహస్రనామం అయితే దాన్ని ఒక 21 డేస్ డైలీ 11 టైమ్స్ లేదా 15 టైమ్స్ 21 టైమ్స్ అట్లా ఒక 11 డేస్ మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 11 డేస్ అట్లా ఒక మంచి రోజు చూసుకొని అంటే విష్ణు సహస్రనామం అయితే ఏకాదశి రోజు అట్లా ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎక్కడన్నా కొంచెం క్లీన్ ప్లేస్ మీ పూజ గదిలో కానీ అట్లా స్నానం చేసి ఒక టైం పొద్దునైతే పొద్దున సాయంత్రం అయితే సాయంత్రం కుదిరినప్పుడు పొద్దున్న సాయంత్రం కొంచెం అది మిస్ అయినా పర్లేదు అట్లా చేసుకుంటే
మీకు కొంచెం స్పీడ్గా కనిపించే అవకాశం ఉంటుంది, కొంచెం స్పీడ్గా. లేదా అవన్నీ చేసినా కూడా మీకు పెద్ద ఇంప్రూవ్మెంట్ ఒక 10-15% ఏముందంటే మీరు ఆ డిసిప్లిన్ని ఫాలో అవుతూ అదే మీరు తరచూ రిపీట్ చేస్తూ ఉండాలి, సంఖ్య పెంచుకోవాలి. అట్లా ఇంకా వేరే మార్గం లేదు. ఉంగరాలు, రుద్రాక్షలు ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి, కానీ మీకు యాక్చువల్ బెనిఫిట్ వచ్చేది మటుకు ఈ మీరు పారాయణము, జపము, ఇట్లా స్తోత్ర జపం కానీ అట్లా మంత్ర జపం కానీ అట్లా చేయడం వల్లనే మీకు బెనిఫిట్ వస్తుంది అంతే. వేరే ఆప్షన్స్ ఏమీ లేవు ఎక్కువ. మీరు అట్లా చేసుకోవచ్చు, బట్ దానివల్ల ఏమి అది యా. సో మీకు తెలిసి ఉంటే మీకు తెలిసిన చేసుకోవచ్చు, లేకపోతే ఈ మెయిన్లీ ఏంటంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చినట్టు మా ఎక్స్పీరియన్స్లో మేము చూసినవి విన్నవి ఏంటంటే లక్ష్మీ అష్టకము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, కనకాధర స్తోత్రము, మెయిన్లీ లక్ష్మికి అయితే శ్రీ సూక్తం కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందులో కొన్ని లైన్స్లో మీరు అలక్ష్మి అని చదవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మీరు అలక్ష్మి బదులు లక్ష్మి అని చదివితే అది మీకు దానివల్ల మీకు ఇంకా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదన్నా మీరు చదువుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చదవండి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఫ్రైడేస్ కానీ ఏ రోజు ఇంకా సాధారణంగా మీ ఇంట్లో ఎటువంటి వాసనలు రాకూడదు, ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలి, ఇంట్లో చెత్త ఉండకూడదు, మాసిపోయిన బట్టలు అవి ఎక్కువ రోజులు ఉండకూడదు, తొడుకునే బట్టలు ఎప్పటికప్పుడు ఏ రోజుకప్పుడు ఉతికిన బట్టలే వాడుకోవాలి. ఓకే, మాసిపోయిన బట్టలు అవి వేసుకోకూడదు. డైలీ ఒకసారి స్నానం చేయాలి, 2 సార్లు చేస్తే ఇంకా మంచిది, పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ల వాళ్ళు. ఓకే, ఇల్లు క్లీన్గా ఉండాలి, లైటింగ్ ఉండాలి, ఇంట్లో ఎటువంటి వాసనలు అట్టంటే రాకూడదు. అగరబత్తి డైలీ ఒక పొద్దున అగరబత్తి, సాయంత్రం ఒక అగరబత్తి, డోర్స్ విండోస్ ఓపెన్ చేస్తే మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చి మీకు మంచి వెంటిలేషన్, మంచి ఎయిర్ వస్తే కనుక అది మంచి పాజిటివ్ సిమ్టమ్ అన్నమాట, లక్ష్మిని ఆవాహనం చేయడానికి. అది కాకుండా లాస్ట్ ఏంటంటే మీకు ఛాన్స్ ఉంటే ఇట్లా ఇంట్లో మీరు దుర్గా సప్తశతి కానీ, సుందరకాండ కానీ ఇట్లాంటి స్తోత్రాలు ఏదన్నా అట్లా మీరు ప్లే చేస్తూ అట్లా హరిరామ హరికృష్ణ అట్లాంటి సౌండ్ బాక్సులు దొరుకుతాయి కదా రెడీమేడ్, అట్లాంటివి ప్లే చేసి పెట్టినా కూడా మీకు ఇంట్లో మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఏంటంటే ఏం చేసినా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఒక వారంలో కానీ, ఒక మంత్లో కానీ, ఒక 6 monthsలో కూడా మీకు కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, ఉంటుంది, కానీ మీకు మనము దాన్ని గుర్తించలేము. కానీ మీకు పోను మీ అనుభవాన్ని బట్టి మీకే తెలుస్తుంది, ముందు కన్నా కొంచెం మీ పరిస్థితి ఇంప్రూవ్ అయినట్టు అట్లా. ఇంకోటి ఏంటంటే మీరు ఏ స్తోత్రం చేసినా, ఏ సాధన చేసినా అది ఏ గ్రహానికి చెందినదో దాంట్లోనే మీరు ఎక్కువ డిఫరెన్స్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ చూస్తారు. ఇప్పుడు లక్ష్మి అంటే మీరు శుక్రుడికి సంబంధించిన వాటిలో అంటే డబ్బు సంబంధితమైనటువంటి వాటిలోనే మీరు ఏమన్నా మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు. ఓకే, అదే కాకుండా మీరు రాహుకేతు కానీ, సూర్యుడు కానీ వేరే 8 గ్రహాలలో మీరు అంత ఇంప్రూవ్మెంట్ చూడరు. ఇప్పుడు మీకు శనికి కావాలంటే మీరు హనుమంతుని చేసుకుంటే, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి లేదా కుజుడికి సంబంధించిన ఏమైనా చేసుకుంటే మీకు శని సంబంధితమైన ప్రాబ్లమ్స్లో మీకు కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఆపోజిట్ కాబట్టి. ఎట్లయితే మనం చలినప్పుడు హీటర్ వేసుకుంటామో అట్లా అది ఇంకో క్లాస్లో కవర్ చేస్తాను. బట్ డబ్బుకు మాత్రం ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. శుభం భూయా.